చెప్పిన పని నువ్వు వద్దంటే బట్టలు ఉతుకుతావు, అంట్లు తవ్వుతావు, ఇల్లు ఉడుస్తావు. నీ ఏజ్కి ఒక దగ్గర కూర్చొని తిని ఉండమంటే ఉండబుద్ధి అయితే లేదు. ఎందుకని నీకు ఏడమ్మా నా పని నేను చేసుకోకపోతే ఇప్పటి సంది ఏడ కూర్చుంటారమ్మా. ఇప్పుడు సంది ఏడ కూర్చుంటే నువ్వు నాకు ఇప్పటి సంది ఏం సేవ చేస్తావు? చేసినాడు చేస్తావు కానీ ఇప్పటి సంది ఎందుకమ్మా? మరి నా పని నేను చేసుకుంటా. ఏంది నీ పని చేసుకునేది? ఆడ వర్షం వస్తుంటే ఆడలకు తిరుగుతుంటివి. ఈడ జారి పడతావో ఆడ జారి పడతావో అని నాకు భయం అవుతుండే. ఎందుకు పడతారు? ఊరికేనే పడతారా? అది ఏదో చిన్నగా తిరుగుతున్నా ఏం పడలే. ఊరికేనే పడతారంటే పైసలు ఇచ్చి పడతావా? పైసలు ఇచ్చి పడం కానీ గట్టిగా తిరుగుతా. ఎందుకు పడతా? ఏం పడలే. ఇంకా నీ తోటి నేను ఏగలేను తల్లి. చెప్తే ఇంటలేవు, ఒక దగ్గర ఉంటలేవు. వద్దంటే అంటు తోతావు. నీకు అంటతోటి పనే ఉంది. ఏదో తోయినా కానీ ఇంకా నీకు నాకు పడదమ్మా. నా బిడ్డ కాడ పడదాక పోతా. బిడ్డ తాత నేను సాధకి ఏం చేస్తుంది? సాధ అది ఆడ 4 రోజులు ఈడ 4 రోజులు. ఏడనైనా ఒక దగ్గరనే ఉండాలి. నువ్వు 4 రోజులు లేదు, 2 రోజులు లేదు. నిమ్మలాగా కూర్చొని తినేదానికి ఎందుకు నీకు ఆ బాధ? సరే నా పని నేను ఎన్నడైనా చేతనైనా రోజు చేసుకుంటానమ్మా. ఇక నీకు నాకు కుదరదమ్మా. ఎట్లనే చేసుకో. నువ్వు కుదరకపోతే పో, నా బిడ్డ కాడికి పోతా. ఏ దగ్గర ఉంటే ఎప్పుడు ఇదే లొల్లమ్మా. నేను నా బిడ్డ కన్నా ఫోన్ చేసి చెప్పుకుంటా. ఎప్పుడు ఇదే లొల్లి, ఎప్పుడు ఇదే గోల. హలో అమ్మా. హలో హలో అమ్మా, నేనే మీ అమ్మను. నేను నీ దగ్గరికి వస్తామ్మా. ఈడ ఊరికే గోల పెట్టుకుంటుంది, ఒకటి అనడ బట్టి ఎప్పుడు గోల పెట్టుకుంటుందమ్మా. నీ దగ్గరికి వస్తానే. ఎందుకే గోల ఎందుకు వచ్చే? గోల ఎందుకు వచ్చా అంటే ఏదానికన్నా వస్తూనే ఉంటుంది గోల. ఆడబడతా పడుతుంది, ఈడ పడతా పడుతుంది. ఎప్పుడు ఊరికే దారి పడతా అని. ఎందుకు పడతానమ్మా? దారి పడతావా అని అంటది. నేను వస్తామ్మా, ఆడికి వస్తా. ఇక నేను ఈడ ఉండలేను, నేను భరించలేనమ్మా. నేను కూడా భరించలేను. అయ్యో